దేశంలో విస్తరిస్తున్న కరోనా కొత్త వేరియంట్. రాష్ట్రాలకు హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం. తెలంగాణలో 22కు పైగా యాక్టివ్ కేసులు. నీలోఫర్ ఆసుపత్రిలో 2 చిన్నారులలో కరోనా వేరియంట్ గుర్తింపు. 3 ఏళ్ల క్రితం ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మరోసారి రూపం మార్చుకొని JN.1గా రంగంలోకి దిగింది. చైనా, సింగపూర్, మలేషియా దేశాలలో వేలాది మందికి సోకిన ఈ కొత్త వేరియంట్ కేరళలో అడుగుపెట్టింది. కేరళలో మొత్తం 2990 కేసులు నమోదు కాగా కేరళ తరువాత తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, మహారాష్ట్ర, గోవాలో ఎక్కువగా యాక్టివ్ కేసులున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 22కు పైగా కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో 2 చిన్నారులు కూడా కరోనా కొత్త వేరియంట్ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. గత 4-5 రోజులుగా కరోనా కొత్త కేసులు పెరుగుతుండగా నిన్న ఒక్కరోజు దేశం మొత్తం మీద 265 కేసులు నమోదయ్యాయి. కరోనా కొత్త వేరియంట్ని ఎదుర్కోవడానికి కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం చలికాలం కావడం, వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉండడంతో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. తాజాగా తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరుగుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే భయపడాల్సిందేమీ లేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, బాలింతలు, ఎస్నోఫిలియా జబ్బులు ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బయట తిరిగేవారు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, తరచూ చేతులను శానిటైజర్తో కడుక్కోవాలని ఆరోగ్య శాఖ సూచించింది. ఉచిత బస్సులలో కిక్కిరిసి ప్రయాణించే మహిళలు ప్రయాణాలు తగ్గించుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది.